రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎదురు చూస్తున్నారు. మనకు అందరు తెలిసిన విషయమే. రేషన్ కార్డులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఒక వార్త కనబడుతోంది. సన్న బియ్యం కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపులు. ఇప్పటి వరకు 32,000 కొత్త కార్డుల మంజూరు. సో కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు 32,000 మంజూరు చేశారు. కొన్ని లక్షల సంఖ్యలో మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలు కూడా పరిష్కరించారు. అయితే ఈ ప్రజాపాలన గ్రామ సభలల్లో అక్కడ ఇక్కడ ఫిజికల్గా మనం అంటే లిఖితపూర్వకంగా ఏవైతే ఈ అప్లికేషన్లు పెట్టుకున్నామో అవన్నీ వెరిఫికేషన్లో చాలా సమస్యలు వస్తున్నాయట. మీ సేవ త్రూ అప్లై చేసుకున్న వాళ్ళకి చాలామంది తొందరగా క్లియర్ అవుతున్నాయి. అండ్ ఏమన్నా మనం ఎగ్జిస్టింగ్ వేరే రేషన్ కార్డులలో ఉంటే అక్కడ పేరు రిమూవ్ చేయించుకొని మన కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకుంటే అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళకైతే రేషన్ కార్డులు వస్తున్నాయి కొంతవరకు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగిన కాడికి ఇచ్చుకుంటూ పోతుంది. కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా పూర్తిస్థాయి గ్రాంట్లు అంటే ఆ కోటా ఎక్కువ రిలీజ్ చేస్తే ఇంకా ఉన్న అందరికి కూడా రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఒకేసారి అందరికి రాకపోయినా మెల్లమెల్లగా కొద్దిగా అందరికి కూడా రేషన్ కార్డులు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. అయితే పూర్తి కాని కొత్త కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ. కొత్త కార్డుల కోసం ఏదైతే దరఖాస్తులు పెట్టుకున్నామో అవన్నిటి యొక్క పరిశీలన ఇంకా పూర్తి కాలే. సో మెల్లమెల్లగా అవుతుంది. 10.50 లక్షల మంది పేర్ల మార్పులు చేర్పులు మరో 2 నెలలు పట్టొచ్చు అంటున్న సివిల్ సప్లైస్. సో ఇంకొక 2 నెలలు పట్టొచ్చు అన్నీ పూర్తి కావడానికి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలు నెరవేరేలా లేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతోంది. అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 32,000 కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులను ఇవ్వగలిగింది. 32,000 కుటుంబాలకు వచ్చినాయి. కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు సంబంధించి 10.50 లక్షల మంది చేర్చి వీరికి మే నెల నుంచి సంబంధించిన రేషన్ పంపిణీ చేయండి. మే నుంచి ఈ కొత్త అంటే మార్పులు చేర్పులకు సంబంధించిన రేషన్ కార్డులు ఎవరైతే వచ్చినాయో 10,50,000 మందికి వాళ్ళందరికీ కూడా బియ్యం మే నుంచి వస్తాయి. మిగతా వారికి మంజూరు కావాలంటే మరో 2 నెలల సమయం పట్టొచ్చని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. దరఖాస్తుల పరిశీలనలో అవకతవకలు జరగకుండా అర్హత లేని వారి పేర్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన చేసి ప్రజాపాలన గ్రామ సభలు ప్రజావాణి మీ సేవ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల కోసం 2.50 లక్షల దరఖాస్తులు రాగా కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుల మార్పుల కోసం 8.10 లక్షలు వచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కార్డులు మంజూరు చేస్తే కొత్తగా లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ సిబ్బంది సర్వే చేపట్టారు. దరఖాస్తుదారులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ను అనుసంధానం చేశారు. ఈ యాప్లో దరఖాస్తుదారుడి యొక్క పేరు ఎంటర్ చేయగానే వారి వివరాలన్నీ యాప్లో కనిపిస్తాయి. వాళ్ళ పేరు ఎంటర్ చేయగానే వివరాలను వస్తాయట. దరఖాస్తుదారుల ఆదాయ స్థితిగతులు, గతంలో రేషన్ కార్డు ఉందా, తల్లిదండ్రుల పేరిట గల రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయా తదితర అంశాలను అధికారులు సిబ్బంది సర్వే చేస్తూ వారు చెప్పిన అంశాలను యాప్లో పొందుపరుస్తున్నారట. సో మీ పేరు కొట్టంగానే మీరు వేరే ఏ రేషన్ కార్డులను చూపెడుతాయి అన్నట్టు. ఇది రేషన్ కార్డుల లెక్క. సో రేషన్ కార్డు లెక్క ఏందో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మే నెలలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరుతుంది. 11.15 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీరికి నెలకు 1.86 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేయనుంది. సో జనవరిలో 89.95 లక్షల కార్డులు, ఫిబ్రవరిలో 90.11 లక్షలు, మార్చిలో 91,19,000 కార్డులు, ఏప్రిల్లో 90 లక్షల పైచీలకు కార్డులు కూడా కొత్త కార్డుల లబ్ధిదారులకు చేర్చిన వారి సంఖ్య 5 నెలల వరకు 19.15 లక్షల మంది రేషన్ లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే ఇందులో పెళ్లి చేసుకున్న వారిని పాత కార్డుల నుంచి 7.10 లక్షల మంది పేర్లు తొలగించారు. సో పెళ్లి చేసుకున్న వాళ్ళను దాదాపు 7 లక్షల మందిని తొలగించారు. మే నెలలో కొత్తగా రేషన్ తీసుకునే వారి సంఖ్య 12.10 లక్షలకు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే వెల్లడించింది. ఇక బియ్యం కోట త్వరగా ఖాళీ అయిపోతుందట. చదువుదాం. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు మొదటి రోజు నుంచే క్యూ కడుతున్నారు. కోటా తెచ్చి 5-6 రోజుల్లోకే ఖాళీ అవుతోంది. రెండో విడత బియ్యం కోసం కార్డుదారులు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో 90% మంది తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెలలో లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చని, గత నెలలో డీలర్లు సరిపడా కూడా తీసుకోకపోవడంతో కొంతమందికి రేషన్ దొరకలేదని, ఈ నెల అందరికీ వచ్చేలా డీడీలు చెల్లించినట్లు వెల్లడించారు. సన్న బియ్యం పంపిణీ నుంచి రేషన్ కార్డు దుకాణాలు జలంతో కిక్కిరిసిపోతున్నాయి. పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు చెక్ పడిందని డీలర్ చెప్తారు. మొత్తంగా ఆ దొడ్డు బియ్యం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండే ఇట్లా తిరుగుతూ ఉండే సైకిల్ లాగా. సో ఈ సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో కొంతవరకు ఈ అక్రమ రవాణాకైతే అడ్డుకట్ట పడ్డదని చెప్పేసి అయితే డీలర్ కూడా చెప్తున్నట. మొత్తంగా రేషన్ బియ్యం సన్న బియ్యం అయితే కావాల్సినంత ఇప్పుడు ఈసారి ప్రొక్యూర్మెంట్ కూడా అయింది.
దాన్ని ఆ, సేకరణ కూడా పెద్ద ఎత్తున చేస్తుంది ప్రభుత్వం. సో అవన్నీ పూర్తయిన తర్వాత అందరికీ కావాల్సినంత సన్న బియ్యాన్ని అయితే సేకరిస్తుంది ప్రభుత్వం. మరి ఇప్పటివరకు అయితే 32,000 కొత్త కార్డులు మాత్రమే జారీ చేశారు. మిగతా అన్ని ఇంకొక 2 నెలలలో రేషన్ కార్డులకు సంబంధించి పెండింగ్ అప్లికేషన్లు అన్ని దరఖాస్తులన్నీ పరిశీలన పూర్తయి మిగతా అందరికి కూడా రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా తప్పులు ఒప్పులు మార్పులు చేర్పులు ఉంటే మీ సేవ ద్వారా ఇప్పటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది.